రామ రామ సీతారామ రామ సీత సీతావచన రామ రామ సీతారామ రామ సీత సీతావచన రామ తోడు మల్లయ్య రామ తోడు మల్లయ్య తుంపాయ పట్టుకున్నాడు దేవుడు బయలుతున్నాడు దేవుడు బయలుతున్నాడు అప్పుడు కొట్టినాయి రామ కౌమాలు వల్ల పోతున్నాయి గొర్రెల అప్పులు పెట్టుకుంటూ వేయండి భగవంతుడు మల్లన్న ఆ అప్పులు చూసుకుంటా అప్పులు చూసుకుంటా భగవంతుడు చూడు ఎక్కడ తీరబోతున్నాడు బొక్కల ఆవిడ మీదికి వెళ్ళొచ్చాడు భగవంతుని ఏనాడు కళ్ళ చూస్తున్నావు భగవంతుని రక్తంగి కళ్ళ చూసింది కోటలు దిగి పేటలు దిగి ఏడేడు కోటలు పొక్కల సిరికోట అంటే ఇత్తర కోట పుత్తర కోట ఉన్నది పొక్కల సిరికోట రాక్షసులు నిన్న బొక్కలన్నీ ఒక పక్కకు కుప్ప పోతే బోరగుట్టలో పెరిగిపోయినాయి ఆట కసమగతో రత్నంగి వచ్చి వచ్చి రారాజు మల్లయ్య కాసుమాగ తోట కాడికి ఆగో మొక్కల సిరికోట ఇడిచి దేరత్రంగి ఎదురుగా ఉరికచ్చటాలకు కాసుమాగ తోట కలుసుకున్నారు కలుసుకున్నాక అగో ఏమంట ఉన్నది దేవి రత్నంగి మల్లయ్య నీ పేరు మల్లయ్య అంటవా నా పేరు మల్లయ్య అప్పుడే చెప్తే కదా గొర్రెల మల్లయ్య అంటారు ఓ గొర్రెల మల్లయ్య ఇగో నీ కీలు కత్తి ఇగో నీ డబ్బా సాంచి నీ కోకల తట్టు నీ కోకల తట్టుదారం ఇగో నీ సిల్క ముక్కు గొడ్డలకు అన్నీ ఉన్నాయి ముట్టుకోలేదు నాకేమో జున్నుబాయం తెస్తా అంటే తెచ్చినవా జున్నుబాయమా తెచ్చిన మరి తెచ్చ నా చేతికి అమ్మా చేతులు జర కిందికి పట్టు మీదికెళ్ళేస్తాను మీదికెళ్ళేస్తావా ఎందుకో నన్ను ముట్టుకోవా అమ్మా నేను ఆడి వల్ల ముట్టుకో అమ్మా నేను అక్కడ పెడతాను అంత మెరుగు పెట్టి మీద ఉండు అక్కడ పెడతాను తీసుకుని తిను అన్నాడే భగవంతుడు మళ్ళీ ఎత్తుండు బాయం తీసిండు అక్కడ తోట లోపల మాత్రం వాడు దాన్ని మీద పెట్టిండు దాన్ని మీద పెట్టేటల్లకు రత్నంగి దేవి వచ్చింది అచ్చి ఏనాడు మాత్రం చున్ను పాయవును కళ్ళ చూసే పాల కడవలు గడ్డలు చూసేనా పాల కడవలి గడ్డల చూసేటల్లకు ఏనాడు తల్లి తీసి అంగిటి లోపట్ల పెట్టుకున్నదో అగో పాల కడవలు జున్ను పాయం గడ్డలు నాయనా నానా రుసులు నాలిక కోరుతున్నది ఎడలేని రుసులు తల్లికి దిగుతున్నాయి పంచకోటి అమృత రుసులాటో పంచకోటి అమృతం అంటే తేనె కంటే ఎక్కువ దేవతలు తాగిన అమృతం కంటే ఎక్కువ అగో గొర్రెల పాల ఉంటాయి ఆటో జుండు గడ్డలు మొత్తం తిన్నది రత్నగి దేవి తినివా నాకు ఇంకొకటి ఇగలేవమ్మా నా దగ్గర ఇగలేవు నాకు ఇంకొకటి లేదమ్మా దూరం ఉండు అప్పుడు ఇంకొకటి ఇవనటలకు శివ పార్వతులు ఇద్దరు చూసిర్రు సూతివా వీళ్ళు మాత్రం ముందట బతుకుతుంటే కళ్యాణోత్సవం చేసుకోవడం ఉంది లోకాన్ని ఉద్ధరియాలి అని చెప్పేటువంటి లోకాల శంకరుడు అమ్మవారు పార్వతి మాయాస్తవం రత్నాన్ని మీదికెళ్ళి దింపేనా రత్నంగికి 7 ఏళ్ల యవ్వనం ఎక్కేస్తుంది 12 ఏళ్ల యవ్వనం పొర్రె వస్తా ఉంది 7 ఏళ్ల యవ్వనం ఎక్కేస్తుంది 12 ఏళ్ల యవ్వనం పొర్రె వస్తా ఉన్నది ఆ జున్ను పాయ తిన్న రుసులకు అటువంటి వనగా కళ్యాణి చిత్తు మొత్త అయిపోతుంది జీవనము గొర్రెల మల్లయ్య మరి నాకు ఇక జున్ను పాయం ఏవద్దు గాని ఒక్క ముచ్చట రావు మల్లు
దేవి ఓళ్ళల్లా కోడి పెట్టుకోలే ఉరికేస్తున్నది. భగవంతుడు మల్లికాంతుడు ఏనాడు రత్నంగి దేవిని చూసి మరి ఇది రాక్షసుని బిడ్డ రత్నంగి దేవి, నేను ఏమన్నా గాయి పెట్టి గాత పెడితే ఈ చుట్టుపక్కల ఉన్న రాక్షసుడు వచ్చి నన్ను మమ్మాయిని పోతుంటాడేమో. అటు అటు బామే కళ్యాణం కాకముందు మనం ఇద్దరం కలవరాదు, లగ్గం కాకముందు ముద్దులు ఆడరాదు, చేయము పక్క కలవరాదు బాబో. ఆ భగవంతుడు మల్లయ్య ఇంత మాట మాట్లాడుతున్నాడు. అటువంటి మనగా 7 ఏళ్ళ యవనం ఎక్కింది, 12 ఏళ్ళ యవనం పారవత్త ఉన్నది. మగవారికి యవనం వస్తే 3 నిమిషాలట, ఆడిదానికి యవనం వస్తే 7 గడియల దాకా దిగదాట. మల్లయ్య పోయి బావల్లో బావల్లో నా బుద్ధి తీర్పరాదు బావల్లా తోట లోపల ఇద్దరు పాములు లెగలబడే మోపుకు అక్కడ కొండ రాక్షసుడు అటువంటి వనగా తొడగడ గాథ పెట్టుకుంటా వాడు మేత కనిపోయిందట. ఊళ్ళో పొంటి పోయి అడవి లోపల దుప్పులు మనవోతులు ఏనుగలు గుర్రాలు మనుషులు దొరుకుతాయి ఎంటికలు కట్టుకొని అచ్చటోడు. ఆనాడు దినబంధు వానికి ఒక్క లేడి గలవలేదు, దుప్పి గలవలేదు, కుందేలు గలవలేదు, వానికి ఒక నరబారుడు దొరకలేదు. తిరిగి 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 అటువంటి వాడు పొద్దుగూకే కాలమాయే అని చెప్పి మాత్రము ఒకళ్ళ సీని కోటాకు రథదూడు మర్రేను రథదూడు కథలు పెడతా ఉన్నాడు. పొయ్య పొయ్య రథదూడు మొదలు పెడతా ఉన్నాడు. ఆవిడ మీదికెళ్ళి రథాసుడు వస్తే ఆయనకంటే ముందు గాలి వస్తున్నది. అని అగడు బెగడు వటవటి వనగా గుట్టల మీద గుండ్రాళ్ళు గుండ్లు కింద పడుతున్నాయట, బండలు పొర్రి కింద పడుతున్నాయట. భగవంతుడు మల్లయ్య అదేమి సప్పుడే మామ, నేను చెప్తాను మాట వింటున్నావు గొర్రెల మల్లయ్య. మరి చెప్పు ఏంటిదో. అగో అక్కడికి వెళ్ళి నా యొక్క జనకుండు అక్కడ కొండ రాక్షసుడత్తున్నాడు. అడిగిన వచ్చానంటే నిన్ను చూసానంటే నిన్ను మాత్రం అక్కడ పొయ్యి పండుతున్నది, మీద కడాయి ఉన్నది, నూనె కలకలవ ఉంటుంది. నిన్ను నూనె లోపల వేసుకొని వాడు మమ్మాయి అంటగా తింటాడు. నా మాట వింటావా? మమ్మాయి అయిపోతావా? ఏ మాట చెప్పావు గొర్రెల మల్లయ్య? అమ్మయ్యా అయ్యయ్యయ్యయ్యా అటువంటి భగవంతుడు దేవరాజు మల్లన్న ఆడిదాని చేతులు దిక్కెనా ఆడిదాని చేతులు ఆడి దిక్కిండు. అటువంటి నీ మాట వినడంటే రాక్షసు కడుపులో నేను పడిపోతాను. మరి ఇంటినా దీని ప్రాపితలో పడిపోతున్నాడు. ఇగో మా దేవుడు మల్లన్న మల్లన్న
ఏమంటా ఉన్నాడు దేవుడు మల్లయ్య అమ్మా రతురంగి అయినా మీ అమ్మ వచ్చే వరకు నేను ఇదే రూపంతో ఉంటే అంటే మీ అమ్మ నన్ను మింగుద్ది అక్కడ కొండ రచ్చాసుడికి నచ్చనంటే ఏ మాత్రం నిన్ను కళాయిలు వేసుకొని మమ్మాయి అనుకొని తింటాడు. మరి మగవాడు ఎంత మొత్తుకున్నా జనము నమ్మరు, నరులు నమ్మరు, దేవుడు నమ్మరు. కానీ ఆడిది మాత్రము రంకు నేర్చిన ఆడిది పొంక నేర్తది, పొంక నేర్చిన ఆడిది రంకులు నేర్తది. కాపాడాలంటే ఆడిది కత్తి మెడ మీదికి చిన్న తప్పిస్తుంది, లేక కోపానికి కత్తి ఆడిది తప్పిపోయే కత్తిని మెడగోపిస్తుంది. ఓ రతునంగి నీ చేతిలో నా బతుకమ్మ ఇక నన్ను కాపాడిన నువ్వే, ఖర్చు పెట్టుకున్న నువ్వే అన్నాడు. ఆ రాక్షసుని రత్నంగి దేవి ఒక్క వరం అడిగిందట. అడవి లోపల నన్ను ఇడిచిపెట్టి పోతున్నావు, మరి ఎవరన్నా పాలివాడు పగదరిత్తుడు చతుడు తుండి దుష్మాను నువ్వు ఆకలని చెప్పి అడవికి అయినప్పుడు ఓడన్నా వచ్చి నన్ను ఎత్తుకపోతే ఎట్లని నాయన అంటే అక్కడ కొండ రాక్షసుడు పంచాయత్రి మంత్రం చెప్పిండట. నీ దగ్గరికి ఎవరన్నా వచ్చినట్టే ఉంటే ఏ మానవుడు గాని, వీరుడు గాని, ధీరుడు గాని, దేవుడు గాని అత్తయ్యో 3 ముచ్చట్లు మంత్రం చెప్పుతున్నా. ఈ 3 ముచ్చట్ల మంత్రం గిన చదువుతామంటే ఆడు ఏది కావాలంటే అదైతడా అని చెప్పిండట. మంత్రమేమో అప్పుడు రత్నంగి దేవి ఏమంటుంది, నువ్వు ముందట వాడు ఓ గొర్రెల మల్లయ్య నిలబడుతున్నా హరి 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 మంత్రం గురువర మంత్రం హరి 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 మంత్రం గురువర మంత్రం పంచాయతీ శివంతారే పఠాన చేసే అఖండ తేజ అరగురు మంత్రం శివగురు మంత్రం పంచాయతీ అవతలితల సీతారాం రెండింటి నడవ స్వరూపం, అవతలితల సీతారాం రెండింటి నడవ స్వరూపం. పంచాయతీ శివంతారే అటువంటి రత్నంగి హరోరా అని చెప్పి మల్లికార్జున చెప్పటలకు భద్రం అంటెండు దేవుడే చలో బంగారు తడ కాంతాయి బల్లైపాయను. అగో బల్లిని తీసుకుపోయింది రత్నంగి, బొక్కల సిరికోట లోపల గోడకు దాపు చేస్తున్నది. బల్లిని తీసుకుపోయినాడు గోడకు దాపు చేసిందో. ఇక్కడ రత్నంగి దేవి బల్లి బంగారు బల్లి ఈ కోట లోపట్లుండని గాని అది అకల కొండరా చాచుడమ్మో ఆకలి ఆకలి అని కింద మీద పోత పెట్టుకుంటా వాడు ఎట్లవత్త ఉన్నాడు.